హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ రామ్ రైట్. ఈ ఛానల్ని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు మనం OnePlus 13s అనే ఫోన్ని మనం రివ్యూ చూడబోతున్నాం. ఈ ఫోన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నాం. చాలా అంటే ఈ మధ్య మనం చాలా అన్ని స్క్రీన్ లెంత్ కానీ పొడవు కానీ ఎక్కువ ఉండాలి ఆ ఫోన్లో చూస్తున్నాం. ఇది 13 సిరీస్లో ఇప్పుడు చాలా కాంపాక్టింగ్ ఫోన్ రావడం చూస్తున్నాము. 13 సిరీస్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో బాక్సింగ్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పడం ఇక్కడ ఒక కేస్ ఇస్తారు అండ్ C టైప్ కేబుల్ అండ్ 80 వాట్స్ చార్జర్, హుక్ చార్జర్, సూపర్ హుక్ చార్జర్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అండ్ ఈ ఫోన్లో చూసినట్టు నేను అనుకుంది ఏంటంటే ఇందులో అయితే మ్యాక్సిమం వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉండదు. అండ్ ఈ రెండు ఇచ్చింటే బాగుంటుంది. అంటే మినిమం ఇది ప్రైస్ వచ్చేసి అబోవ్ 50,000 పైన పెడతా అని చెప్పారు. అండ్ ఈ ప్రైస్లో మనము వాటర్ రెసిస్టెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు వాళ్ళు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ మిగతాదైతే ఇక అంటే ఇందులో బ్యాటరీ పర్పస్ వచ్చేసి అయితే 5850 AMH బ్యాటరీతో రాబోతుంది. అంటే ఇదే ఫోన్ చైనీస్ పరంగా చూసుకుంటే 6260 AMH బ్యాటరీతో రాబోతుంది. అండ్ చైనీస్ వేరియంట్ అండ్ ఇండియా పరంగా మధ్యన చూసుకుంటే 410 AMH బ్యాటరీ అండ్ డౌన్ చేశారు. వీళ్ళు ఎందుకు డౌన్ చేశారని మనం అనుకుంటే ఫ్రంట్ కెమెరాని మనం పెంచడం జరిగింది. 32 AMH కెమెరాతో మనం ఇండియాలో లాంచ్ చేశారు. అండ్ చైనీస్లో అయితే ఈ ఫీచర్ లేదు, అందులో తీసేశారు. ఈ మధ్యన డిఫరెన్స్ అయితే ఇది కెమెరా ఇండియాలో సెల్ఫీస్ ఎక్కువ తీస్తారని ఈ ఫీచర్ని తీసుకురావడం జరిగింది OnePlus 13 సిరీస్ వల్ల ఇండియాలో. అండ్ చైనీస్లో అయితే బ్యాటరీ పవర్ని ఇంక్రీజ్ చేశారు కానీ సెల్ఫీ కెమెరాని కొంచెం డౌన్ చేయడం జరిగింది. ఈ ఫోన్లో స్పెసిఫికేషన్ ఏంటంటే 6.32 ఇంచెస్ స్క్రీన్ డిస్ప్లే కానీ ఉంటుంది. స్మాల్ ఫోన్ అంటే చాలా చిన్న ఫోన్. ఈ మధ్యన చాలా ఫోన్లు లెంతీగా పొడవుగా ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా చిన్న ఫోన్ అని చెప్పవచ్చు. చేతిలో పట్టుకోవడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఈ ఫోన్ని అంటే ఈ మధ్యన ఇంతకుముందు ఎలా ఉండిందంటే ఈ చిన్న ఫోన్లో వచ్చిందంటే ఏదో ఒకటి ప్రాబ్లం, పర్ఫార్మెన్స్ పరంగా ఉంటే బ్యాటరీ పరంగా కానీ పర్ఫార్మెన్స్ అంటే ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చినది. ఈ రెండు ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఈ ఫోన్ని డిజైన్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ ఫోన్ 3 కలర్స్ రాబోతుంది. ఒకటి పింక్ కలర్లో రాబోతుంది, లైట్ పింక్ కలర్లో. అండ్ ఒకటి గ్రీన్ కలర్లో, ఇండియన్ గ్రీన్ కలర్లో రాబోతుంది. ఇండియన్ స్పెసిఫికేషన్ కలర్లో, ఇండియాలోనే ఉంటుంది కలర్, వేరే దాంట్లో దొరకదు. ఒకటి బ్లాక్ కలర్లో అయితే దొరుకుతుంది. మెయిన్గా దీంట్లో లుకింగ్ అనిపించింది నాకు గ్రీన్ అండ్ లైట్ పింక్లో అనిపించింది. పింక్ అయితే ఎక్కువ లేడీస్ ఎక్స్పెక్ట్ చేస్తారనుకోండి అందులో కలర్ని. అదంటే లుకింగ్ పరంగా బాగుందని చెప్తాను. బ్లాక్ అంటే రొటీన్గా ఎప్పుడు వచ్చే కలరే, అంటే అది కూడా ప్యూర్ బ్లాక్ ఏం కాదు, లైట్ బ్లాక్లో వస్తూ ఉంది. ఫోన్ వెయిట్ వచ్చేసి 185 గ్రామ్స్ ఉండబోతుంది. అండ్ సైడ్ థిక్నెస్ వచ్చేసి 8.15 mm థిక్నెస్తో రాబోతుంది. అంటే చాలా స్లిమ్ ఉంటుంది ఫోన్ కానీ, పొడవు కానీ అండ్ సైడ్ వ్యూ కానీ చాలా థిన్గా థిక్నెస్గా ఉంటుంది. ఫ్రంట్ కవర్ వచ్చేసి కోలిన్ గొరిల్లా గ్లాస్తో ఇవ్వబోతున్నారు. బ్యాక్ సైడ్ అయితే పాండా గ్లాస్తో తీసుకొస్తున్నారు. అండ్ సైడ్ అంతా, బ్యాక్ సైడ్ అంతా ఇది అంతా మెటల్తో వస్తుంది, ప్లాస్టిక్ అయితే కాదు. చూడడానికి ప్లాస్టిక్ కనపరిచిన ప్లాస్టిక్ అయితే కాదు, సో మొత్తం మెటల్తో ఇస్తున్నాడు కంపెనీ వాడు. ఫుల్ అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ మనం యూజ్ చేసినప్పుడు కొద్దిగా హీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ ఏం కాదు కదా, మెటల్ కాబట్టి కొద్దిగా మనకు హీట్ అనేది పట్టుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే కేస్ వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ కేస్ తీసేస్తే మొత్తం మెటల్తో ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ ఆటోమేటిక్గా మనం తెలియడం జరుగుతుంది. చూడడానికి కానీ చాలా బాగానే అనిపిస్తూ ఉంటుంది. ఫోన్ అయితే చిన్నగా ఉంటుంది కదా, అది చూడడానికి బాగుంటుందేమో అనుకున్న వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. పట్టుకుంటే కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే చిన్న ఫోన్లు వాడేవాళ్ళు పెద్ద ఈ మధ్యన అన్ని వెడ్త్ కానీ లెంత్ కానీ చాలా పెద్దగా రావడం జరుగుతుంది. వాళ్ళకి కొందరికి నచ్చిండొచ్చు ఆ ఫోన్లు, కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. పట్టుకున్నప్పుడు కానీ చూడడానికి కానీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కంపెనీ వాడు OnePlus కంపెనీ వాడు ఏం చెప్తున్నాడంటే ఈ బ్యాక్ కవర్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అని చాలా ఫ్రెష్ డిజైన్తో రాబోతుందని చెప్తున్నాడు. ఇది వరకు ఎవరి డిజైన్ కాకుండా కొత్తగా ఫ్రెష్గా రాబోతుందని చెప్తున్నాడు. కాకపోతే కొద్దిగా
ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ కెమెరా సైడ్ చూసుకుంటే షామీలో 11 లైట్లో ఈ ఇంచుమించు రెండు ఒకటే లాగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరా సైడ్ చూసుకుంటే కొద్దిగా అనుకోండి. అండ్ మిగతా OnePlus సిరీస్లో చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఫ్రెష్గానే ఉంది అనుకోండి. ఈ షామీ పరంగా చూసుకుంటే కొంచెం కెమెరా సైడ్ ఒకటి కొంచెం సేమ్ అనిపిస్తూ ఉంటుంది. OnePlus సిరీస్లో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్ కొంచెం కొత్తగానే అనిపించింది నాకైతే. అండ్ ఈ ఫోన్లో వచ్చేసి అయితే డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ SD కార్డ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు, 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. SD కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు. ఈ ఫోన్లో 6.32 1.5K Pro XDR డిస్ప్లే అయితే ఇవ్వబోతున్నారు. ఈ ఫోన్లో డిస్ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. డిస్ప్లే అక్వా టచ్ కూడా ఉంది, అక్వా టచ్ ఉంది అంటే ఈ ఫోన్ మనం రెయిన్లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫోన్లు మనం ఇప్పుడు యూజ్ చేసే ఫోన్లు కొన్ని రెయిన్లో అయితే వర్క్ డిస్ప్లే వచ్చేసాయి, ఒకటి నొక్కుతుంటే ఇంకోటి వెళ్తూ ఉంటుంది. ఇది ఈ ఫోన్ అట్లా ఏమి ఉండదు, రెయిన్లో కూడా యూజ్ చేయొచ్చు, అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది. అండ్ గ్లో మోడ్ కూడా ఉంది ఈ ఫోన్లో, గ్లోవ్స్ వేసుకొని కూడా ఈ ఫోన్ యూజ్ చేయవచ్చు. కొన్ని ఫోన్స్కి ఈ ఆప్షన్ కూడా ఉంటుంది, కొన్ని ఫోన్లో కూడా గ్లో వేసుకుంటే టచ్ పని చేయకపోవడం కానీ కొంచెం లైట్గా పని చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఫోన్కి అట్లా ఏమి ఉండదు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. గ్లోవ్స్ వేసుకొని కూడా యూజ్ చేయవచ్చు. ఈ ఫోన్లో అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HDRలో చూడవచ్చు. అండ్ డాల్బీ అట్మాస్లో కూడా చూడవచ్చు, డాల్బీ అట్మాస్ కంటెంట్ కూడా చూడవచ్చు. ఆప్షన్ ఇది చాలా బాగుంది. డిస్ప్లే పరంగా అయితే ఏ మాత్రము పేర్లో పెట్టడానికి అయితే ఉండదు, అంత పర్ఫెక్ట్గా అనిపించింది నాకు డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే. సౌండ్ పరంగా వెళ్తే డాల్బీ అట్మాస్ అయితే ఏమీ ఉండదు, డాల్బీ అట్మాస్ అయితే తీసేస్తారు ఈ ఫోన్లో. హోలో ఆడియో అని ఒకటి ఆప్షన్ కొత్తగా వచ్చారు, అది కూడా చాలా బాగానే ఉంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అనేది ఇచ్చారు ఈ ఫోన్లో. స్టీరియో స్పీకర్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయని మనం ఇదివరకు ఫోన్లో కూడా చూసాం, చాలా బాగా ఉంటాయి. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయి. ఇంకా గేమింగ్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్లో గేమింగ్ అయితే చాలా అద్భుతంగా ఆడొచ్చు, ఎందుకంటే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Lite అనే ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇక మన ఇండియాలో ఇంత బెస్ట్ ప్రాసెసర్ అంటే ఇది వరకు వచ్చిన ఫోన్లలో అంత బాగుంటుంది. ఫోన్లో గేమింగ్ అయితే చాలా అద్భుతంగా ఆడవచ్చు. కొద్దిగా ఎక్కువసేపు యూజ్ చేసినట్లయితే కొద్దిగా హీట్ కావచ్చు, ఎందుకంటే మెటల్ యూజ్ చేస్తారు కదా. మనం సైడ్ అంతా బ్యాక్ సైడ్ కానీ సైడ్ అంతా కానీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేసేది, మొత్తం మెటల్ యూజ్ చేస్తారు కాబట్టి అండ్ కొద్దిగా హీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయినా గేమింగ్ పరంగా అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ప్రాసెస్ అలాంటిది. మరి కెమెరా విషయానికి వచ్చేసినట్లయితే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి 50MP IOS సోనీ లెన్స్తో యూజ్ చేశారు, ఇంకోటి 50MP టెలిఫోటో సామ్సంగ్ లెన్స్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32MP కెమెరాని యూజ్ చేయడం జరిగింది. ఫోటో విషయానికి వచ్చేసినట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇందులో సోనీ OIS లెన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది వరకు మనం చాలా ఫోన్లో చూసాం, సోనీ లెన్స్ ఉన్న ఫోన్లో చాలా అద్భుతంగా వస్తాయి ఫోటోలు అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ కెమెరా కూడా సెల్ఫీ కెమెరాను ఇది వరకు వచ్చిన ఫోటోలు కూడా నేను చూసాను, చాలా అద్భుతంగా అనిపించింది. ఫోటో కెమెరా విషయానికి వచ్చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5850 mAh బ్యాటరీ యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనం డైలీ యూజ్ చేసుకున్నా కూడా డైలీ ఎంత లేదు యూజ్ చేసుకున్నాక 1 day అయితే యూజ్ చేయొచ్చు, ఎంత లేదన్నా. ఈ బ్యాటరీ కూడా మన చిన్న ఫోన్లో అయితే ఇది బెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ బ్యాటరీతో ఇంతవరకు ఎలాంటి కాంపాక్ట్ ఫోన్ అయితే రాలేదు ఇంతవరకు. బెస్ట్ బ్యాటరీ ఫోన్ అయితే ఇదే 5850 mAh బ్యాటరీతో రావడం. ఇందులో ఛార్జింగ్ విషయానికి వచ్చేసినట్లయితే 80 watts సూపర్ హుక్ బ్యాటరీని ఇవ్వడం జరిగింది. ఇందులో 19 minutesలో 50% ఛార్జ్ అయితే చేయొచ్చు, చాలా ఫాస్ట్ ఛార్జర్ సూపర్ హుక్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వచ్చేసినట్లయితే 4+6 ఇస్తామని వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. 4 years సాఫ్ట్వేర్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఫోన్ రిలీజ్ అయినప్పుడు దీంట్లో ఏమేమి అప్డేట్ చేస్తారో ఏమేమి చేస్తారో ఫోన్ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఇక అడిషనల్ సెట్టింగ్స్ విషయానికి వచ్చేసినట్లయితే కొత్తగా సపరేట్గా చిప్సెట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. అంటే మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ ఎందుకన్నా సిగ్నల్ రాకపోతే ఎక్కడైనా సపరేట్ రూమ్లో వచ్చిన కొన్నిసార్లు సిగ్నల్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు G1 చిప్సెట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కొంచెం సిగ్నల్ లో ఉన్న దగ్గరైనా కొంచెం ఫాస్ట్గా వైఫై చిప్సెట్ కొత్త చిప్సెట్తో సిగ్నల్ని మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చూడవచ్చని నాకు అనిపిస్తూ ఉంది. బెస్ట్ ఫీచర్స్ అయితే ఇది కొద్దిగా గేమింగ్ ఆడే వాళ్ళకి బెస్ట్ ఫీచర్ అని చెప్పవచ్చు. G1 చిప్సెట్తో కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు గేమింగ్ ఆడేవాళ్ళు. ఇక మొత్తం టోటల్ ఫోన్ విషయానికి వచ్చేసినట్లయితే
బెస్ట్ కాంపాక్టింగ్ ఫోన్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇదివరకు రిలీజ్ అయిన ఫోన్లలో ఇన్ని ఫీచర్స్ కానీ ఇంత మంచి ఫోన్ కానీ కంపేర్ చేసుకుంటే లేదు. అండ్ బెస్ట్ కాంపాక్టింగ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ కాంపాక్టింగ్ ఫోన్ అనేది చెప్పవచ్చు. బట్ ఏంటంటే వీళ్ళు ప్రైస్ ఏ రేంజ్లో తీసుకొస్తారనేది మనకు రిలీజ్ అయితే నాకు తెలియదు. ఎందుకంటే ప్రైస్ అనేది బెస్ట్ మనకు ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తారు మనకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని ఫీచర్స్ని రేట్ని కంపేర్ చేస్తే బై చేస్తారు కాబట్టి ఫోన్ని. నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫోన్ని బిలో 50,000 రూపీస్లో కొంచెం తగ్గించి తీసుకొని వచ్చేసినట్లయితే బెస్ట్ కాంపాక్టింగ్ ఫోన్ అనేది చెప్పవచ్చు. ఇక ఈ ఫోన్లో డిసడ్వాంటేజెస్ అంటే ఏమైనా ఉన్నాయంటే వైర్లెస్ ఛార్జెస్ ఒకటి మనకు ఇవ్వలేదు ఈ ఫోన్లో, వాటర్ రెసిస్టెంట్ ఇవ్వలేదు, థర్డ్ యూఎస్బీ కేబుల్ కూడా మనకు యూఎస్బీ కూడా ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. మెయిన్గా వచ్చేసి వాటర్ రేట్ ఐఓఎస్ లెన్స్ అయితే ఇవ్వలేదు, అది కూడా నాకు మైనస్ పాయింట్ అనిపించింది. సో ఇవి మనకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో మొత్తం ఫోన్ విషయానికి వచ్చేసినట్లయితే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్. నన్ను కొంచెం సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.